ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ బంటి బాబు 143 ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంక ఇవాళైతే ఇవాళైతే సత్యనారాయణ వ్రతం అనమాట ఇంకా వరలక్ష్మి వ్రతం ఉన్నారు ఇంక ఇవాళైతే సత్యనారాయణ వ్రతం కదా ఇంకా అమ్మ వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు ఇదిగోండి ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకో నైట్ మొత్తం దర్వాజలకు అయితే దండలు కట్టేసినాం చేసారు కదా తర్వాత ఇంకా అలాగే బయట గేట్ కూడా అన్ని పూల దండలు పెట్టేసినాము ఇంకా చెల్లి అయితే ముగ్గు వేసేసింది మంచిగా వేసింది ముగ్గు కూడా చాలా బాగా వేసింది ఇదిగోండి ముగ్గు వేసింది అలాగే మొత్తం గేట్కి దండలు కట్టేసి తర్వాత ఇంట్లో అయితే వంటలు చేస్తున్నారు ఇంక ఇక్కడైతే వంటలు అయితే ఉన్నాయి ఇదిగోండి కట్ చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు వంట స్టార్ట్ చేసినప్పుడు 8:30 అవుతుంది మార్నింగ్ ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతూ ఉంటుంది కదా 10:30కి అయ్యవారు వస్తున్నారు అందుకే ఇక్కడైతే వంటలు ఉన్నారు ఇంకా ఇదైతే సాంబార్ కోసము సొరకాయ సాంబార్ కోసము వంకాయ కర్రీ అలాగే పాలకూర పప్పు మమ్మీ పాలకూర తింటుంది అట్లా ఇంక ఇక్కడ నేను చెల్లె అయితే ఇద్దరం కలిసి పీఠంకి అయితే మొత్తము బంతిపూలు అయితే చుట్టేస్తున్నాము అలాగే అరటాకులు కూడా కట్టాలి కదా ఫస్ట్ అయితే బంతిపూలు పెట్టేసి తర్వాత కట్టాలి ఇక్కడైతే ఫ్లవర్స్ అన్ని పెట్టేసినాం పైన వచ్చింది కాదు ఒకటే పువ్వులు ఏమైనా పడతాయి ఏం కర్రీ మమ్మది అత్తమ్మా ఇప్పుడు అన్నం చేయాలి సాంబార్ చేయాలి అయితే మా బావగారు అన్ని సాంబార్కి సంబంధించిన అన్నీ వేస్తున్నారు అలాగే కంకణాలు కట్టేస్తున్నారు మా అమ్మయ్య ఉన్న బావగారు సాంబార్ అవుతుంది ఇక పాలకూర పప్పు అయిపోయింది అలాగే వంకాయ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడ రైస్ ఇక్కడైతే రైస్ మామయ్య రైస్ వేసేస్తున్నారు ఎన్ని కేజీస్ 6 మెల్ల మామయ్య రైస్ వేస్తున్నారు ఇంకా ఇక్కడైతే ఇగో ఇప్పుడే మా తోటకూరలు అయితే వచ్చినాక హాయ్ చెప్పు ఇక్కడ చెల్లె వాళ్ళేమో ఒకరు పాపడ్స్ వేయించుతున్నారు ఇంకొకరేమో సరిత నువ్వేం చేస్తున్నావు సీరా దేవుడి దగ్గర పెట్టడానికి ఇంకో చెల్లెనేమో సీరా చేస్తుంది చేయండి ఏంటిదట ఒక చెల్లె సీరా చేస్తుంది ఒక చెల్లెనేమో పాపడ్స్ వేయించుతుంది ఇంకో చెల్లె ఏం చేస్తున్నావు నువ్వు నీ చూడు మసాలా పడుతున్నావా కాదు డ్రై ఫ్రూట్స్ ఇస్తుంది చెల్లెకి ఇటేమో ధనియా పొడి ఇస్తుంది ధనియా పొడి ఇచ్చి అట్లనే డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తుంది ఓకే అదే చూడు చిట్టి వస్తున్నారు పండుగ చేయండి ఇక వంట మొత్తం ఇక ఇవాళ ఆరు పేరుకోవాలి సరే అయితే అందరం రెడీ అయిపోయినాం చూస్తున్నారు కదా అని ఏమో కింద పిల్లలకి మొత్తం పసుపు కుంకుమ పెట్టేస్తుంది ఏమైంది ఉమ్మ బంటిని వద్దురా అన్న కొద్ది ఇంకా అవే తీసుకుంటున్నాడు ఫ్రూట్స్ అయితే ఇంక ఇక్కడైతే నేను చెల్లిద్దరం కలిసి అయితే అరిటాకులు అన్ని కట్టేస్తున్నాం లోపలికి తీసుకొచ్చి ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చేసారు అలాగే సీరా ప్రసాదము నైవేద్యం అయితే సీరా ప్రసాదం తర్వాత ఇక్కడనేమో ఇది పొడి ప్రసాదము ఇందులో బనానా ఉన్న అలాగే యాడ్ చేస్తాం కదా తర్వాత ఫ్రూట్స్ ఆరెంజ్ యాపిల్స్ తర్వాత అన్నీ అయితే పెట్టేసినాము ఇక్కడ ఆకులు కూడా అరిటాకులు కూడా కట్టేసినాము కార్పెట్స్ కూడా వేసేసినాము అందరం అయితే రెడీ అయిపోయినాం అయ్యగారి కోసమే వెయిటింగ్ అయ్యగారు ఇంకా రావట్లేదు ఇప్పుడే అయ్యగారు అయితే వచ్చారు మొత్తం పీటకి అయ్యగారు వచ్చారు పూజ చేస్తారు ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది అయ్యగారు 10:30కి అన్నది 12 అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయింది ఇంకా అయ్యవారు వచ్చేసి అయితే ఎంతమంది పూజలో కూర్చుంటారు అని అడిగారు ఇంకా నేను అత్తయ్య వాళ్ళు అలాగే మా తోటికోడల వాళ్ళు తర్వాత సరిత మా ఫస్ట్ చెల్లె వాళ్ళు మమ్మీ వాళ్ళు మొత్తం 5 జంటలు అనమాట 5 జంటలు అయితే పూజలో కూర్చుంటామని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా కూర్చున్నాక అందరూ 5 జంటలకు 5 పసుపు కుంకుమ అలాగే గంధము అన్నీ తీసి పెట్టేసుకోండి 5 ఫ్యామిలీస్
ఇంకా తర్వాత ఇక్కడైతే నేను తులసిమాల వేసేస్తున్నా సత్యనారాయణ స్వామి పటానికి అయితే. ఇంకా అలాగే మన పారిజాతం పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా చెల్లె అల్లుకొచ్చింది, అవి చిల్లకొచ్చింది దండ, అవి వేసేస్తున్నా. అలాగే తులసిమాల ఏమో ఆంటీ పక్కనున్న ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా అలాగే పారిజాతం ఇంకో దండ కూడా చెల్లె చేసింది. ఇంకా అదే చెల్లె చేసిన దండనేమో కలశం చెమ్మకు పెట్టినాము, ఆంటీ తీసుకొచ్చినేమో పూలు అక్కడ పెట్టేసినాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఇవి విడి పూలు తీసుకొచ్చినాము, చామంతి పూలు ఉన్న గులాబీ పూలు, ఎందుకంటే పూజలకు అవసరం కదా. 5 ఫ్యామిలీస్ కూర్చుంటున్నాం కదా, 5 ఫ్యామిలీస్కి అన్నీ 5 డివైడ్ చేసుకోమన్నారు. ఇంకా చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇంకా 10 మూరల పూలు తెప్పించారు. ఆ 10 మూరల పూలు కూడా దేవుడికి పటానికి పెట్టేసి ఇంకా మిగతా అన్నీ మేము పెట్టేసుకున్నాము. 10 మూరల పూలు మంచిగా దేవుడి పీఠం అయితే ఎంత మంచిగా అలంకరించినాము, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అయ్యవారైతే నవగ్రహాలు అన్నీ లోపల పెట్టేస్తున్నారు, చూస్తున్నారు కదా. తర్వాత ఇంకా దేవుడికి కూడా మొత్తం పూలు పెట్టేసి తర్వాత మేమందరం కూడా పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ నెయ్యి దీపం అయితే వెలిగించుకోమన్నారు, వెండి లేదా ఇత్తడి దీపంలో. ఇంకా మేమైతే ఇత్తడి దీపంలో అయితే ముట్టిస్తున్నాము. ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నా. సత్యనారాయణ వ్రతం అయితే ఎన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నానో చేసుకోవాలని చెప్పేసి 3 ఇయర్స్ అయిపోయింది అనమాట. నేను గృహప్రవేశం 2021లో వచ్చినప్పుడు అప్పుడు చేసుకున్నా. అంటే ఇంకా నేను అనుకున్న కోరికలన్నీ నాకు నెరవేరితే నేను ఖచ్చితంగా 3 ఇయర్స్ వరకు మళ్ళీ చేసుకుంటాను మొక్కుకున్నా. 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ అనమాట ఇది రన్నింగ్. ఇంకా నేను అనుకున్న కోరికలు అయితే అన్నీ నెరవేరినాయి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా సత్యనారాయణ స్వామి ఎంత పవర్ఫుల్ అని నేను అసలు అనుకోలేదు. మనకి కొన్ని అనిపిస్తాయి కదా, ఏం నెరవేర్తలే అని, కానీ నా విషయంలో అయితే ప్రతి ఒక్కటి నెరవేరేది. నేను అనుకున్నట్టు అన్నీ నెరవేరినాయి. నేను ఫస్ట్ ఇంట్లోకి రాకముందు చెల్లికి పెళ్ళి కాలేదు, పెళ్ళి అయిపోయింది. తర్వాత మా కవితకి, తర్వాత ఇంకో చెల్లికి జాబ్ రావాలని మొక్కుకున్నా, ఇంకో చెల్లికి కూడా జాబ్ వచ్చింది. ఇంకా తర్వాత మా మనీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోవాలని కూడా మస్తు మొక్కుకున్నాను అనమాట. ఇంకా మనీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయినాయి. ఇంకా కొంచెం గోల్డ్ ఉంది, అది కొంచెం బ్యాంక్లో ఉంది, అది కూడా ఇంకా మెల్లమెల్లగా వచ్చేస్తుంది ఇక మనకి బ్యాంక్ నుంచి. గృహప్రవేశం అప్పుడు అప్పయ్యి ఉండే కదా, ఆ అప్పంతా అయిపోయిందనమాట. ఒక గోల్డ్ కోసమే చూస్తున్నాం, ఆ గోల్డ్ కూడా మెల్లమెల్లగా అది కూడా విడిపించుకుంటాము. ఇంకా అందుకే ఇక దేవుడికి ముందే చెప్పేస్తున్నా, దేవుడా ఇంకా అన్నీ అయితే అయిపోయినాయి కదా, నీ మొక్కు నీకు అప్పచెప్తున్నాను అని చెప్పేసి అయితే ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే అమ్మ వాళ్ళని, తోటికోడల వాళ్ళని, మా అత్తయ్య వాళ్ళని, ఇంకా చెల్లె వాళ్ళందరినీ పిలిచిన అనమాట. ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైనా అందరం 2 ఫ్యామిలీస్ కలిసినాము. అంటే అత్తయ్య వాళ్ళు, ఇటు అమ్మ వాళ్ళందరం అనమాట. ఇంకా ఒక మిస్ అయింది ఎవరు అని అంటే తమ్ముడు ఉన్న మా మరిది మిస్ అయ్యారు. మరిది ఏమో ఇంకా మరిది వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, ఇంకా రాలేకపోయారు. తమ్ముడు ఏమో ఇంకా వాడికి లీవ్ దొరకలేదు. ఇంకా వాడు ఏంటంటే దీని తర్వాత పూజ తర్వాత వాడు 2 days మ్యారేజ్ కోసం లీవ్ పెట్టుకున్నాడంట. ఇంకా ఇది సెట్ కాదని చెప్పేసి ఇంకా నీకు వీలైతే రానా అని, లేకపోతే లేదని చెప్పిన, అందుకే వాడు రాలేదు. మేము ఇద్దరం తప్ప ఫ్యామిలీ మొత్తం ఉన్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. పాపం మా మరిది ఉండుంటే ఇంకో చెల్లె కూడా పూజలో కూర్చునేది, ఇంకా చెల్లె కూర్చోలేదు. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే అందరికీ బొట్టు పెట్టేస్తుంది చెల్లె. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయ్యవారైతే గణపతి పూజ చేసిండ్రు, తర్వాత గౌరీ పూజ చేసిండ్రు, తర్వాత నవగ్రహాల పూజ చేసిండ్రు. నవగ్రహాల పూజ చేసిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామికి ఇంకా స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ ముందు చేసుకోవాలి కదా, అందుకే ఇవన్నీ అన్నీ చేసిర్రు అనమాట. ఎన్ని తెలుసా అండి, 12 o'clockకి పూజ స్టార్ట్ చేస్తే 2:30, 2:45 అంటే 3 అయ్యింది అనుకోండి. దగ్గర 3 hours పట్టిందనమాట. 3 hours దాకా పూజలు చూడాలి ఒక్కొక్కరు. అప్పటికి ఇంకా 12 to 1 వరకే ఇంకా అందరూ కాళ్ళు ఎంతైనా కానీ మనం కాసేపటి దాకా కూర్చొని ఉంటాము, అదే సకలం ముక్కలం పెట్టుకొని. ఇంకా తర్వాత కొంచెం కాళ్ళు లాగేస్తాయి కదా. మేమైతే కబోర్డ్ సైడ్ కూర్చున్నాం కాబట్టి కొంచెం కబోర్డ్ కొరికి అటు ఇటు అని కూర్చున్నాం. కానీ ఇంక ఇటు సైడ్ కూర్చున్న పాపం మమ్మీ నడుము నొప్పి ఆపరేషన్ కదా, మా అమ్మ అయితే ఎక్కువసేపు కూర్చోలేకపోయింది పాపం. అటు ఇటు అనుకుంటూనే కూర్చుంది. ఇంకా దేవుడి దగ్గర ఇంకా 3 గంటలు కూర్చొని హాయిగా పూజ అయితే చేసుకున్నాము. మేమైతే పూజ చేస్తున్నాము. కుట్టి హనీ ఏమో నాకు అటు సైడ్ కూర్చుంది, కుట్టి ఏమో ఇటు సైడ్ కూర్చుంది కాసేపు. తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకుంది. బంటి తెలుసా అండి, ఎంత సతాయించి ఎంత ఏడ్చిందంటే బంటి చెప్పొద్దు అసలు. నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువైంది, అంత సతాయించిండు. ఇప్పుడైతే కాసేపు ఆడుతున్నాడు చూడండి. ఇంకా ఆడిన తర్వాత ఇంకా కొంచెం స్టార్ట్ చేస్తాం అనే టైంకే ఇంకా సత్యనారాయణ స్వామి కథ స్టార్ట్ చేస్తామనే ముందు ఇంకా ఒక గణపతి పూజ అప్పుడే మంచిగా ఉన్నాడు. దాని తర్వాత ఏడవడం స్టార్ట్ చేసిండంటే అస్సలు ఆపలేదు.
అసలు ఏమైందేమో అని నేనైతే మొక్కుకుంటూనే ఉన్నా దేవుడన్న. నేను 8 సంవత్సరాల తర్వాత పూజ చేసుకుంటున్నా, మంచిగా కావాలని. ఫుల్ ఏడ్చిండు అనమాట బంటి అయితే. ఒక ½ అన్ అవర్ కంటే ఎక్కువనే ఏడ్చిండు. కానీ పంచ తీసుకొచ్చిన వాడి కోసం, మంచి కొత్త పంచ, కొత్త అన్ని టవల్ తీసుకొచ్చినాం. ఏం వేసుకోలేదు, కింద ఒక్క షార్ట్ వేసుకున్నాడు, మీకు కనిపిస్తూ ఉంటాడు. ఇంతసేపు ఇంతకుముందు కనిపించిండు, వాళ్ళ చెల్లెతోటి ఆడుతున్నాడు, ఖుషితోటి అయితే. ఒక్క పంచ వేసుకోరా అని ఎంత బ్రతిమలాడినా పంచ వేసుకోలేదు, ఒట్టి జస్ట్ షార్ట్ పైననే ఉండిపోయిండు. ఇంకా వాడు అట్లనే సతాయించి తర్వాత లాస్ట్కి ఏంటంటే పూజ దగ్గరికి నా దగ్గరికి వస్తా అని నేను ఎత్తుకుంటే కొంచెం నా దగ్గరికి సెట్ అవుతాడు కదా అని నేను ఎత్తుకున్నా. అయినా సరే వాళ్ళ పప్పని వాళ్ళ డాడీని అదిగోండి చూస్తున్నారుగా, బంటి ఏడుపు మస్తు అంటే మస్తు ఏడ్చిండండి. ఎంత ఏడ్చిండంటే అసలు నాకైతే ఏడుపు ఒకటే వచ్చింది. పూజ చేసుకుంటున్నంతసేపు వాడి మీదనే ఉంది ధ్యాస. ఫుల్ ఏడ్చిండు. వాళ్ళ డాడీ పువ్వు పెట్టుకుంటే చెవుల నుంచి పువ్వు తీసేయమని ఒకటే ఏడుపు. తర్వాత వాళ్ళ డాడీని పూజ దగ్గర నుంచి మనం బయటికి వెళ్దాం అని ఒకటే ఏడుపు. వాళ్ళ డాడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాబాయ్ కావాలని. ఇక్కడ ఖుషి కుట్టి చూస్తున్నారా, ఖుషి ఏదో వాళ్ళ అక్కకి తినిపిస్తున్నా కొద్ది కుట్టి తింటుంది, అదేమో ఫోన్లో చూసుకుంటున్నది కుట్టి అయితే. ఇంకా కుట్టి అయినా మంచిగా ఆడుకున్నారు, మంచిగా ఉన్నారు. కానీ ఖుషి అయినా మంచిగా ఆడుకుంది, కానీ మాకు బంటి అయితే బాగా సతాయించిండు. ఇంకా అక్కడ ఫోన్ ఇచ్చి కూర్చోబెడితే కానీ సెట్ కాలేడు. వాళ్ళ శివన్న దగ్గర ఉంటాడు వాడు, కానీ ఈసారి ఏమైంది వాళ్ళ అన్న దగ్గర కూడా సరిగ్గా లేడు, ఏడ్చుకుంటూనే ఉన్నాడు చాలాసేపటి దాకా. ఇంకా అటు ఇటు చేసి కొంచెం గేమ్స్ ఆడతాడు కదా అని ఫోన్ పెట్టించినాము. ఫోన్ పెట్టిస్తే కొంచెం ఆడినట్టు చేసిండు. దాని తర్వాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిండు. ఎంతైనా పూజ జరుగుతూ ఉంటే మనసున పట్టదు కదా. ఇంకా పూజ అప్పటికి ఇంకా లక్ష్మీ పూజ, అలాగే గణపతి పూజ, గౌరీ పూజ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మా మరిది ఏం చేసిండ్రు, ఇంకా మధ్యలోకి వెళ్ళి లేవద్దు కానీ అయినా సరే ఇంకా మేమైతే మెయిన్ కదా, చెల్లె వాళ్ళు మామూలుగా కూర్చున్నారు కదా, ఇక ఊకే కావాలి బాబాయ్ కావాలి నేర్చున్నాడు అని చెప్పేసి ఇంకా మా మరిది లాస్ట్కి అయితే బంటిని తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు కొంచెం కారులో అటు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏడుపు ఆపేసిండు. ఇప్పుడైతే ఫోటోని చూస్తున్నాడు చూడండి అంత మంచిగా. చాలాసేపు ఏడ్చి తర్వాత ఫోన్ చూసిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మా మరిది బయటికి తీసుకెళ్ళిపోయినరు. ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా. వ్రతం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా హనీని అయితే నా సైడ్కే కూర్చోబెట్టుకుని ఇక్కడ నుంచి అసలు లేవద్దు అని చెప్పి, ఎందుకంటే కూర్చోబెట్టుకొని అన్నీ చూపిస్తూ ఉంటున్నాయి కదా, అన్నీ తెలుస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేస్తున్నాము. చాలా మంచిగా జరిగింది పూజ అయితే. అందరు మమ్మీ వాళ్ళందరూ కూడా మంచి పూజలో కూర్చున్నారు, అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళందరూ కూర్చున్నారు కదా, మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి మా కాలనీ వాళ్ళందరికీ కూడా చెప్పిన, వాళ్ళ దాంట్లో కొంతమందికి ఇంకా వచ్చారు, కొంతమంది రాలేదు, ఎందుకంటే ఇంక అందరికీ వీలు కాదు కదా. ఇంకా దాంట్లో కొంతమంది వచ్చారు. ఇంక ఇక్కడైతే సత్యనారాయణ స్వామి ఇంకా పూజ స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఇంకా బంటిని మా మరిది ఎత్తుకెళ్ళిపోయారు అనమాట. ఇంకా బాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పాపం చిన్న చెల్లె మీకు ఎక్కడ కనిపించట్లేదు చూస్తున్నారా, ఎందుకంటే పాపం చిన్న చెల్లె మొత్తం వీడియో కవర్ చేసుకుంటున్నది. మధ్యలో నేను అన్నాను, నిన్ను కూడా ఒక్కొక్కసారి మధ్యలో తీసుకొనని అని, అయినా అది వినలేదు. ఇంకా అందరం అయితే పూజ కూర్చునే ముందు అయితే చెల్లె కాళ్ళకి పసుపు అందరికీ పెట్టేసింది. ఇంక ఇక్కడైతే కలశం చెంబుకు కూడా పూజ చేస్తున్నాము. ఇంకా బంటి ఏడుపు అయితే అస్సలు ఆపుతలేడు చూడండి. ఎంత చెప్పని ఎంత అనని ఏదో ఒకటి చెప్పినా కానీ ఇంకా అయ్యవారుండి లాడ్ ఎక్కువైంది అని అంటున్నారు. నేనైతే ఎక్కువ లాడేం చెయ్య, నేనైతే మస్తు అసలు బెదిరిస్తా, కొడుతూ ఒక్కొక్కసారి అయితే కోపం వస్తే మా వారే కొంచెం ఏదన్నా అంటే కొడితే ఎందుకు కొడుతున్నావు అది అని అంటారు. కానీ అప్పుడప్పుడు ఇట్లా సతాయిస్తే కొట్టుడే కదా, ఏం చేస్తాను చెప్పండి. బాగా ఒక్కొక్కసారి ఏదైనా కావాలి అంటే కావాలి, పోదాము అంటే పోదాము. ఇంకా అందుకే ఒక మాటని 10 సార్లు చెప్తాడు తెలుసా అండి, 10 సార్లు కాదు 50 సార్లు చెప్పమన్నా చెప్తాడు. ఇంకా ఆ బాధకైనా వాడిని ఇక తీసుకెళ్లాల్సి వస్తుంది. మా కుట్టి చూడండి ఎట్లా కూర్చొనిందో. హనీ కుట్టి ఫ్రాక్స్ ఎట్లున్నాయి చూసిండ్రా మీరు? హనీ కుట్టి ఫ్రాక్స్ అసలు ఇప్పుడైతే అన్ని బట్టలు అయితే ముందే తీసుకున్నాను అనమాట నేను. ఇంక ఇప్పుడు స్పెషల్గా బట్టలు ఏం తీసుకోలే. నేను శారీ ఏమో భద్రకాళి టెంపుల్లో తీసుకున్నా. తర్వాత వీళ్ళిద్దరికేమో ఇంకా రాఖీ పండగకి వాళ్ళ తమ్ముడు పెట్టిండు కదా ఆ బట్టలు అనమాట. ఇంకా ప్రత్యేకంగా నేనైతే బట్టలు ఏం తీసుకోలేదు, ఒక బంటి కోసం పంచ మాత్రమే తీసుకున్నాము. అది కూడా వాడి కోసం తీసుకుంటారు, వాడు వేసుకోలేదు. మేమందరం వేసుకునే అన్ని కొత్త బట్టలు ఇవాళ. ఇంకా ఇక్కడైతే అందరము సత్యనారాయణ స్వామికి అందరం అయితే పంచామృతాలం అయితే పోషిస్తున్నాము, అమ్మ చెల్ల అందరు కలిసి. ఇంకా అక్క వాళ్ళు కూడా
అక్క వాళ్ళు కూడా ఇంకా ఫస్ట్ నేను అక్క వాళ్ళ ఇంట్లోనే మొక్కుకున్నది ఏమనంటే నాకు ఇల్లు కావాలి నెక్స్ట్ ఇయర్ వరకు అని అనుకున్నా. అప్పుడు ఇల్లు అయిందనమాట. మా వారేమో బంటి పుట్టాలని మొక్కుకున్నారనమాట. కరెక్ట్గా నిజంగా చెప్తున్నా, ఆ 1 ఇయర్లోనే అటు బంటి పుట్టిండు మాకు, ఇటు ఏమంటారు ఇల్లు కూడా అయింది. అప్పటి నుంచి నేను బాగా నమ్ముతాను అనమాట దేవుడిని అయితే. ఇంక ఇక్కడైతే సత్యనారాయణ స్వామిని అయితే పెట్టేస్తున్నాం. అదిగోండి బిల్ల ఏమంటారు 1 రూపీ కాయిన్ లక్ష్మీదేవి, పక్కనేమో సత్యనారాయణ దేవుడిది పెట్టేసి ఇంకా ఇక్కడైతే పూజ చేసేస్తున్నారు. ఇంకా హారతి ఇస్తున్నారు. ఫస్ట్ కథ అయిపోయింది. ఇంకా నేను మీకు మొత్తము ఎందుకు పెట్టలేదంటే బాగా వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. 3 అవర్స్ పూజలో మనం 3 అవర్స్ పెట్టలేం కదా, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇంకా లాస్ట్ వస్తుంది కథ అయిపోతున్నా కొద్దీ ఇంకా మీకు ఓన్లీ జస్ట్ హారతి ఇచ్చేదే చూపిస్తున్నా. మా మరిది దాదాపుగా పెద్ద మరిది అసలు ఎక్కువ దాదాపుగా పూజలలో కూర్చోరు, అయినా సరే కూర్చోబెట్టేసినాము. ఇక్కడ బంటిని చూస్తున్నారా, చెప్పిన కదా వాళ్ళ బాబాయ్ మధ్యలో ఎత్తుకపోయేసి కార్లో తిప్పుకొని తీసుకొచ్చితే అప్పుడు పడుకున్నాడు అనమాట. కథ స్టార్ట్ అయిన తర్వాత లోపల తీసుకెళ్ళి పడుకోబెడుతున్నాడు. మొత్తం పూజ అయిపోయింది. అందరం తిన్న తర్వాత అప్పుడు లాస్ట్కి లేచిండు వాడు. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు అన్ని కథలు అయితే అయిపోయినాయి. చెప్పినా కదా పూజ కథ స్టార్ట్ అయ్యే ముందు అంతవరకు ఉన్నాడు, కథ స్టార్ట్ అయినప్పుడు ఉన్నారు. దాని తర్వాత అయిపోతుంది అన్నప్పుడు ఇంకా మా మరిది బయటికి తీసుకొచ్చారు, పడుకున్నాడు. ఇక్కడైతే ప్రసాదాలు కూడా చూపించేసినాము. ఇంకా పూజ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే హారతి ఇచ్చేస్తున్నాం. చూడండి, హారతి పాట ఎవరైనా పాడతారా అని అడిగారు, కానీ ఒక్కరం కూడా నాకు రాదని ఎవరని చెప్పలేదు, అందరం రాదని అన్నాము. తర్వాత ఎవరు అందుకోగానే అందరం అందులో కలిపేసినాం అనమాట పాటనైతే. ఇంకా చెల్లి తీస్తుంది, వీడియో కవర్ చేస్తుంది మొత్తం. ఇంకా పాట అయితే పాడేస్తున్నారు చూడండి, వారు పాడుతున్న కొద్దీ ఇంకా మేమైతే హారతి చాలా బాగా జరిగింది పూజ అయితే చేసినంతసేపు. కాకపోతే బంటియే మధ్యలో చాలా సతాయించిండు, ఏడ్చిండు. ఇంకా అప్పుడైతే నాకు చెప్తున్నా కదా, అసలు ఏంటి దేవుడు ఇన్ని రోజులకు చేసుకుంటే ఇట్లా అని చెప్పేసి కుట్టిని లాస్ట్కి వచ్చి హారతి తీసుకుంటే అప్పుడు ఊరికొచ్చి హారతి తీసుకుంటుంది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే లాస్ట్ కదా, ఇంకా అందరం కలిసి అయితే హారతి తీసేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే ప్రదక్షిణ చేసుకోండి, కుడి చుట్టూ తిరిగి 3 ప్రదక్షిణ అంటే అందరం కలిసి ప్రదక్షిణ చేసుకున్నాం. అప్పటికి చూడండి 2 అవుతుంది, మీకు కనిపిస్తుందా? 10:30కి అన్న పూజ కాస్త 12కి అయింది. 12కి స్టార్ట్ అయ్యి 2 అయిపోయింది. తర్వాత 2 అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కూర్చోబెట్టి అందరికీ ప్రసాదాలు ఇచ్చి అందరికీ అయితే ఎవరి పండు వాళ్ళకి పెట్టుకోండి అని అన్నారనమాట. ఇంకా పూజ చేసేటప్పుడు ఉంటుంది కదా, ఎవరి ఒళ్ళో పెడతారు కదా, ఆ ఎవరి పండు వాళ్ళు పెట్టుకోండి అన్నారు. ఇంకా మేమైతే ఎవరి పండు వాళ్ళు ఇంకా ఒళ్ళో పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ మొక్కుకుంటున్నాము అందరము. ఇంకా అందరం అయితే నేనైతే మా వారి కాలు మొక్కుతున్నా. ఇంకా చూడాలి కాలు మొక్కేటప్పుడు ఇంకా మంచి మొక్కు అనుకుంటున్నారు. ఇంక ఇక్కడే అందరి పండ్లు అంటారు ఒళ్ళో పెట్టిన తర్వాత ఇంకా కదపాలి కదా, ఇంకా అందుకే కదపడానికి కూడా మళ్ళీ అందరం అయితే మొక్కుకొని మళ్ళీ తర్వాత కూర్చున్నాము. ఇంక ఇక్కడ అయ్యవారైతే మాకు పంచామృతం పెట్టేస్తున్నారు. చాలా బాగుంది. మమ్మీ అనుకోకుండా చక్కెర ఎక్కువ వేసేసింది, అయినా సరే స్వీట్ బాగుంది. అన్నీ కలిపేసరికి ఏమంటారు కొబ్బరి నీళ్ళు అవి ఇవి అన్నీ కలిపేసరికి పంచామృతం అయితే ఎంత బాగుండేనో. ఇంకా పంచామృతం అయితే అందరికి పెట్టేస్తున్నారు. చెల్లె కింద కూర్చోలేక పాపం ఫస్ట్ కాసేపటి దాకా కూర్చుంది. లాస్ట్కి ఇంకా కదుపుతామన్నప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే చెల్లె కాళ్ళు బాగా ఉబ్బుతాయి అనమాట. ఇంకా అందుకే స్టూల్ పైన కూర్చొని ఉంది చెల్లి. తర్వాత మళ్ళీ చూసి స్టూల్ పైన కూర్చుంది ఏందని అడుగుతారని చెప్పేసి ముందుకు చెప్పేస్తున్నా. ఇంకా అన్ని పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. కుట్టిన వచ్చి ప్రసాదం తీసుకుంది, రాకుట్టి అని అంటే అస్సలు తీసుకుంటలేదు అక్కడ నుంచి. ఇంకా తర్వాత ఇక్కడ పొడి ప్రసాదం కూడా ఇచ్చేస్తున్నారు. పొడి ప్రసాదం అంటే మన గోధుమ పిండి నెయ్యిలో మంచిగా వేయించి తర్వాత దాంట్లో అన్ని ఫ్రూట్స్ కలుపుతారు కదా, కొబ్బరి బనానా అన్ని ఫ్రూట్స్ కలిపిరు అనమాట. చెల్లె చేసింది ఎంత బాగా చేసిందో ప్రసాదాలు, 2 చాలా బాగా చేసింది. సీర ఇటు పొడి ప్రసాదం చాలా, ఇటు స్వీట్ ఎక్కువ కాలేదు, ఇటు చప్పగా లేదు, చాలా బాగా చేసింది. పెద్ద చెల్లి బాగా చేస్తుంది ఏవైనా ప్రసాదాలు, సేమియా కానీ సీర కానీ అన్నీ చాలా చాలా బాగా చేస్తుంది. మస్తు మంచిగా చేసింది చెల్లి అయితే.
ఇంకా మా హనీకి ఇవ్వకపోయేసరికి నేను ఇవ్వలేదు అయ్యో అని చెప్పేసి ఇస్తున్నాము. కుట్టి లాస్ట్కి రా రా అని అంటే లాస్ట్కి వచ్చి కూర్చుంది. ఇక్కడైతే అందరం కలిసి మొక్క వేసుకుంటున్నాం చూడండి. ఎంతసేపు నవ్వుకుంటుంటే కానీ కొట్టిరాక కూర్జాదే ఎందుకు నవ్వులు వస్తున్నాయి? నవ్వులు కొట్టమంటే నవ్వుతున్నారు పూజలకు. నెక్స్ట్ ఇయర్ వరకు పెళ్ళి అయిపోవాలి, మంచి హస్బెండ్ రావాలి అంటే నెక్స్ట్ ఇయర్కి అయిపోవాలి అంటున్నా కదా, అందుకే ఈ నెల అంటే ఇంకా 5 నెలలు అయిపోతుందమ్మా. ఇంకే ఈ నెల మెల్లగా. నెక్స్ట్ ఆగండి కూర్చో మొక్క తీసుకోపండి. నడు అని నువ్వు కూడా మొక్కో పోయిగా, నువ్వు ఆకలి వేసినాక నువ్వు మొక్కకో, ఓకేనా? అక్కడ పండు ఉంటే పండు పెట్టు. ఇటున్నాయి కదా నాన్న, జామకాయ ఉంది, సంత్రాలు ఉన్నాయి, ఏదో పండు పెట్టు. ఇటున్నాయి కదా నాన్న, ఇటున్నాయి కదా, ఇది ఉంది కదా, పెట్టి ఇటు చూడు, పెట్టుకుంటా ఒకసారి. ఇటు చూడు, సరిత జరుగురా, ఇటు చూడు నాన్న, ఇటు చూడు. హనీ కుట్టి నడు దా కుట్టి నాన్న. మంచిగా అక్షంతలు కుంకుమ వేయండి, దాంతో వేపియండి నాన్న కొంచెం. సరిత దాన్ని చేదిరా, సరిత నీ చేది దాన్ని ఫోటో తీసుకుంటా. హెయిర్స్ వెనక కన్నా నీ మొహం కనబడతలేదు. ఇటు పైన ఇంటికలు కూడా, పైన కూడా సరిత ఇక్కడ హెయిర్స్ కూడా పైకను ఏ నాన్న. ఇటు చూడు సూపర్. మొక్కుకో నాన్న, మొక్కుకో. డాక్టర్ కరాటే డాక్టర్ అట్ట. ఓకే మొక్కో నాన్న, మొక్కు. చుట్టూ తిరుగు అటు తిరుగు. 3 లైన్స్ అట, 3 టైమ్స్ తిరుగు. ఓకే వేసేయి, ఆయన వేసేయి. ఓకే వేసేయి. ఓకే మెల్ల తట్టుకుంది. అయిపోయిందా సరిత? ఇక్కడైతే అందరం కలిసి మొక్కుకున్న తర్వాత అయితే ఇంకా కదిపేద్దాము అని చెప్తే మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చున్నాం అనమాట. ఇంకా కూర్చున్న తర్వాత అయితే అందరం అయితే చేతులు కడిగేసుకుంటున్నాం. అక్షంతలు వేసిన తర్వాత ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. కదిపే ముందు కొబ్బరికాయ కొట్టేసి అలాగే హారతి కూడా ఇచ్చేస్తున్నారు చూడండి. ఇంకా ఏమంటారు, అయిపోయింది పూజ. ఇంకా కదిపేద్దామని అనేసరికి లాస్ట్కి అయితే అందరం కలిసి హారతి ఇచ్చేస్తున్నాం చూడండి. ఇంకా అందరం కలిసి పట్టుకోరాదు కాబట్టి ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నాము. ఇంక ఇక్కడ అందరం హారతి ఇచ్చేసి తర్వాత హారతి తీసేసుకున్నాము. అప్పటికే 3 hours అయిపోయింది కదా, ఇంకా అందుకే మళ్ళీ ఏదైనా సరే కదిపిన తర్వాతనే మళ్ళీ మనం ఏదైనా చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కదిపేస్తున్నాం చూడండి. ఫస్ట్ అయితే కలశం చెమ్మున అయితే 3 సార్లు లేపి పెట్టమన్నారు. తర్వాత పీఠంని కూడా అటు ఇటు జరపమన్నారు 3 సార్లు. తర్వాత ఎవరి పండుగ వాళ్ళకి ఒళ్ళో నింపేస్తున్నారు చూడండి. మధ్యది మమ్మీ వాళ్ళది. ఇంక ఇక్కడ అందరికైతే ఓట్లో పెట్టేసిర్రు పండ్లు. తర్వాత ఇంక అందరిని అయితే ఆశీర్వదిస్తున్నారు. అందరికీ ఎట్లా ఎవరెవరిని ఎట్లా ఆశీర్వదించాలనేది మంచిగా ఆశీర్వదించారు. చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. పూజారి అయితే చాలా బాగా చేసారు. అయ్యవారు కూడా పూజ అయితే 3 hours అసలు మంచిగా అనిపించింది చేస్తున్న కొద్దీ. ఇక్కడైతే అందరిని ఆశీర్వదించిన తర్వాత ఇంకా అయ్యవారు ఉండి ఆడబిడ్డలతోటి హారతి తీసుకోవాలి అని అంటే ఇంకా నేను హనీ కుట్టిని అలాగే మా తోటలో పాప స్వీటీ ఉంది కదా, ఇంకా ముగ్గురిని అయితే పిలుస్తున్నా. కుట్టిని రా అంటే అస్సలు ఆ ఫోన్ పట్టుకొని ఉంది, ఆడనే కూర్చొని ఉన్నది అనమాట. హనీ అయితే పక్కనే ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇంకా ముగ్గురు వచ్చి అయితే హారతి పట్టుకొని అలాగే బొట్టు పెడుతున్నారు చూడండి. కుట్టి పెట్టు పాప, ఇది చూడు కుట్టి, అటు పెట్టుకుంటా చూడు. ఓకే నెయ్యితోనట. మాకెవరు చెప్పలే, ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు. మరి
ధనమనే కాదు మనిషి 5,000 రా పై షాపింగ్ చేసుకుని వద్దాం. అయితే